దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గురువారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. జీవనది నీ ఆత్మ కుమ్మరించు, జీవనది వలె నీ ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించు, మాపై కుమ్మరించు. హల్లెలూయా 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 ఆడి అపోస్తలులు పరదించినట్లుగా, ఆడి అపోస్తలులు పరదించినట్లుగా మేము ప్రార్థిస్తున్నాము. నీ అగ్నిని కుమ్మరించు, మేము ప్రార్థిస్తున్నాము. నీ అగ్నిని కుమ్మరించు, మందించుమయ్యా నీ అగ్నిని, మందించుమయ్యా నీ అగ్నిని, నీ ఆత్మను మాపైన కుమ్మరించు, నీ ఆత్మను మాపై కుమ్మరించు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గురువారం దైవ సేవకురాలు రెబ్కా గారు వేకువజాము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రార్థనలో పాల్పంచుకుని ఆమెతో కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని దైవ సేవకురాలకు అప్పగిస్తున్నాను. దేవుని నామమున అందరికీ వందనాలండి. మరి ఒక ఉదయకాలము గురువార ప్రార్థనలో పాలు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, విశ్వాసులకు, సంఘ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నానండి. దేవుడు మరి
ఈ రాత్రికాలం అంతా కూడా సుఖనిద్రను మనకు దయచేసి ఈ వేకువజాము ప్రార్థనలో మనలందరినీ కూడా మరి ప్రార్థించడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కృపా భాగ్యం బట్టి దేవాతి దేవునికి మనం వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి, మహిమ గల మహారాజా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుతున్న మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తోత్రముల రాజా, మా రాజా, సర్వశక్తిమంతుడా నీకు వందనములయ్యా ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, యేసయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుచు నిత్యము నాయన ప్రభ దేవదూతలతోటి నాయన ప్రభ స్తుతింపబడుతున్నటువంటి మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగో నాయన ప్రభ ఎవరికి లేనటువంటి కృపా భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము నాయన ప్రభ ఇదిగో నాయన నేను ప్రార్థించుకోవడానికి నాయన ప్రభ రాత్రికాలం అంతా కూడా నాయన సుఖనిద్ర మాకు దయచేసి ఈ యొక్క వేకువజాము ప్రార్థనలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు అయ్యా ప్రభా, యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయ్యా. నువ్వు మా ఎడల చూపిస్తున్నటువంటి నీ ప్రేమకై, నీ కృపకై, నీ జాలికై నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప ప్రభా. నీవు లేకుండా నాయన ప్రభా ఏది జరగదయ్యా ప్రభా. నీవు మా ఎడల నాయన కృప చూపిస్తున్నావు కనుక నాయన మేము ఇంకను కూడా ప్రభా సజీవుల గుంపులో ఉండి నాయన ప్రభా ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందుకోవడానికి నాయన మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి, ఆయన గొప్ప సమయమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ప్రభా. యేసయ్యా జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క ఉదయ కాలం నాయన ప్రభ సంఘ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నానయ్యా. సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రభ అనేక ఆర్థిక పరిస్థితుల్లో నుండి బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నానయ్యా ప్రభ. రూపాయి మొదలుకొని లక్షల వరకు ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నాయన వారి అప్పుల నుంచి నువ్వు విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్యా నీ దగ్గర తప్ప మాకెక్కడి నుంచి కూడా నాయన ప్రభ సహాయం దొరకదయ్యా ప్రభా. నీవే సహాయం చేయగల దేవుడు కనుక నాయన ప్రభా ఇదిగో ప్రతి విధమైన అప్పుల బాధ అన్నది చాలా భయంకరమైనటువంటి వేదన కలుగజేస్తుంది అయ్యా ప్రభా. ఆ యొక్క పరిస్థితుల నుంచి మేము కూడా నాయన ప్రభా మేము ఆ పరిస్థితుల నుంచి నాయన ప్రభు వచ్చిన వారమే కనుక నాయన ప్రభా ఆ పరిస్థితి గురించి కూడా మాకు నాయన కానీ ఎంతగానో నాయన ప్రభ తెలిసినది ప్రభా. ఈ యొక్క అప్పుల బాధలో సతమతపోతున్న బిడ్డలను విడిపించండి అయ్యా ప్రభా. నీ కృపను దయచేయండి అయ్యా. వారి యొక్క అప్పులను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఇదిగో ఈ ఉదయ కాలం ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఎంతోమంది నాయన ప్రభా ఇగో నాయన సొంత గృహము కొరకు నాయన ఎన్నో దినములు బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా ప్రభా. సొంత గృహములు లేని వారికి నాయన ప్రభ గృహములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మా దేవ మా రక్షకుడా నాయన ప్రభ నీవు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారయ్యా ప్రభా. యేసయ్యా ఇదిగో నాయన ప్రభ ఈ యొక్క భూమి మీద నాయన ఎక్కడైతే నాయన ప్రభ ఇదిగో ఎంతోమందికి నాయన ప్రభ సొంత గృహములు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారయ్యా. నీవు సహాయం చేయనయ్యా. సొంత గృహములు నాయన ప్రభ కట్టుకోవడానికి నాయన ప్రభ మార్గము సరళం చేసిన నాయన ప్రభ నూతనమైన ఈ యొక్క సంవత్సరంలో నూతనమైన గృహములు ఇచ్చి వారిని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్య ఉద్యోగములు చేస్తున్న వారిని నువ్వు దీవించండి అయ్యా. ఉద్యోగములు హెచ్చించండి, ఇంక్రిమెంట్స్ దయచేయండి, ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగంలో నాయన ప్రభ ఎంతోమంది మారాలి అని నాయన ప్రభ చూస్తున్న బిడ్డలకు నాయన ప్రభ వారికి మంచి మంచి నాయన ప్రభ ఇగో నాయన కంపెనీల్లో నాయన ప్రభ వారికి మంచి ఉద్యోగంలో రావడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది శాలరీస్ చాలా తక్కువ జీతములతోటి బాధపడుతున్నారయ్యా. వారి యొక్క జీతములు పెంచండి అయ్యా ప్రభా. జీతములు వారికి సరిగ్గా నాయన ప్రభ మంచిగా వారు ఉండడానికి తినడానికి నాయన ప్రభ సరిపోయేంతగా వారి యొక్క జీతములు శాలరీస్ పెరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనములయ్యా. ఉద్యోగంలో లేని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా ప్రభ. నువ్వు ఉద్యోగంలో నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నాయన ప్రభ నీవే ఆశ్రయంగా ఎన్నో ఇంటర్వ్యూస్ ఎన్నో నాయన ప్రభ కంపెనీలు తిరుగుతున్నారేమో కానీ నాయన ప్రభ నీవు వారిని దర్శించి నాయన వారికి ఉద్యోగములు నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిత్యంగా ఉద్యోగములు ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
వివాహము కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అటువంటి ఘనమైన వివాహము కోసం నాయన ప్రభ యవనస్తులు యవనరాండ్లు ఎదురు చూస్తుండగా వారి జీవితంలో నాయన ప్రభ సాటి అయిన సహాయములు వారికి దయచేసి నాయన ప్రభ నిశ్చయంగా వివాహములు జరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన వివాహం అయ్యి గర్భఫలం లేని బిడ్డలను గురించి నాయన ప్రభ ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వారి యొక్క గర్భములు నువ్వు తెరవండి అయ్యా ప్రభ. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ హస్తము నాయన ప్రభ వారిని ముట్టి నాయన ప్రభ నాయన ఈ యొక్క గర్భఫలము యెహోవా ఇచ్చిన నాకు అనుగ్రహం అని నాయన ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పేటట్లుగా వారికి గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనములయ్యా ప్రభ. యేసయ్య ఎదుగో నాయన ప్రభ గర్భిణీ స్త్రీలుగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభ. గర్భఫలము నీవిచ్చినది కనుక నాయన ప్రభ ఇగో గర్భంలో ఉన్న బిడ్డను నాయన ప్రభ తల్లిని ఆరోగ్యమును దయచేయండి. గడియలు నిండినప్పుడు సుఖమైన ప్రసములో దయచేసి తల్లి బిడ్డలను ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన ప్రభ ఇగో నాయన ప్రసవించినటువంటి తల్లి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి చిన్న బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యం దయచండి. వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి శరీర బలహీనతలు కలగకుండా నాయన ప్రభ వారికి మంచి ఆరోగ్యములు నువ్వు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభ యవనస్తుల గురించి నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ ఇదిగో చదువుకుంటున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన చిన్న తనము నాయన ప్రభ ఎల్కేజీ నర్సరీ నుంచి నాయన ప్రభ పీజీ వరకు నాయన చదువుకుంటున్నటువంటి బిడ్డలను నువ్వు నీ కృపలో భద్రపరిచిండి అయ్యా ప్రభా. వారి చదువుల్లోను వారి ప్రయాణాల్లోనూ నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే నాయన ప్రభా జ్ఞానము లేకుండా నాయన ప్రభా చదువు లేకుండా జ్ఞాపక శక్తి లేకుండా ఉన్న వారిని నువ్వు దర్శించి జ్ఞాపక శక్తిని దయచేసి చక్కగా నాయన ప్రభా ఉన్నతంగా బిడ్డలు నాయన ప్రభా చదువులు అన్నిటిలో నాయన ముందుగా ఉండడానికి నాయన ప్రభా నీ జ్ఞానమును జ్ఞాపక శక్తిని నువ్వు అనుగ్రహించమని బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య గొప్ప దేవుడా నీకే వందనం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ రికాల్ మొదలు నన్నెత్తి వరకు ఎన్నో వ్యాధులతోటి నాయన ప్రభ బలహీనులుగా ఉంటూ నాయన ప్రభ వారు ఎంతో నాయన ప్రభ వారు నీరసించిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి నాయన ప్రభ. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్య ఎంతో మంది నాయన ప్రభ యేసయ్య ఇదిగో నాయన థైరాయిడ్ షుగరు ఆయన బీపీ నాయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నరాల బలహీనతతోటి ఆయన ఎన్నో సంవత్సరంలో బాధపడుతున్న వారిని నువ్వు దర్శించండి అయ్యా. నిశ్చయంగా వ్యాధిని నువ్వు తీసివేసేసి నేనున్నాను అని నాయన నీ మహిమగల కార్యములు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నువ్వు స్వస్థపరిచి యెహోవాగా నువ్వు ఉన్నావయ్యా. ఈ భూమి మీదకు మమ్మల్ని పంపించినప్పుడు మేము ఎంత ఆరోగ్యకరంగా ఉన్నామో నాయన ప్రభా మేము మరణించే వరకు కూడా నాయన ప్రభా అంతే ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మా శరీరాలను కృంగదీస్తూ మమ్మల్ని బలహీనలు చేస్తూ నాయన ప్రభా మమ్మల్ని మా మీద దాడి మమ్మల్ని నాయన ప్రభా వ్యాధులు ఏలుతున్న ప్రతి వ్యాధిని యేసు నామములో కొట్టివేసి నాయన ప్రభా పరిపూర్ణ ఆరోగ్యము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవుడువా సర్వశక్తిమంతుడా నీకే వందనములయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా ప్రభా. సంఘంలో నాయన ప్రభా ఇదిగో నాయన బిడ్డలు ఆదివారపు నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభా వాలంటీర్స్గా ఉంటూ నాయన ప్రభా సహకారులుగా ఉంటూ నాయన ప్రభా అన్ని విషయంలో నాయన ప్రభా సహకారులుగా ఉంటున్నటువంటి బిడ్డలను నీ కృపలో భద్రపరచండి అయ్యా ప్రభా. నీ దీవెనలు అందించండి. వారు ఏదైతే మొర్ర పెడుతున్నారో వారు ఏదైతే అడుగుచున్నారో వారిని ఆయన ప్రతి అవసరతను తీర్చిన ఆయన ప్రభా వారిని సర్వ సమృద్ధిని వారికి దయచేసిన ఆయన ప్రభా. వారి బిడ్డలను నాయన ప్రభా వారు చేస్తున్నటువంటి ఉద్యోగములు వ్యాపారములు చేతి పనులు ప్రతి ఒక్కటి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా ఇంకో నాయన ప్రభ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభ ఆ ఉద్యోగం చేస్తున్న వారిని వ్యాపారములు చేస్తున్న వారిని చేతి పని వారిని వ్యవసాయం చేస్తున్న వారిని ఆయా వృత్తులలో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు నిన్ను ఆశ్రయించిన బిడ్డలను నువ్వు ఎన్నడూ కూడా నాయన ప్రభ విడిచిపెట్టే దేవుడు కాదు గనుక నాయన ప్రభ ప్రతి ఒక్కరిని నాయన నిన్ను ఆశ్రయించి నాయన ప్రభ నీ నామమును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి
వారి మీద నీ ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఈ ఉదయ కాలము నాయన ప్రభా నీ పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా మా సంఘమును దర్శించండి అయ్యా. యేసయ్య మా యొక్క సంఘ పరిస్థితులు ఎరిగిన దేవుడు. ఎన్నో సంవత్సరములు బట్టి నాయన ప్రభా మందిరం కోసం మేము ఎంతగానో నాయన ప్రభా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మాకు సహాయం చేయండి ప్రభా, మాకు సహాయం చేయండి తండ్రి. నీవు తప్ప మాకు సహాయం చేయగలటువంటి వారు ఎవ్వరూ లేరయ్యా ప్రభా. నువ్వు గొప్ప నా దేవుడు అయ్యా ప్రభా. నాయన ఈ యొక్క భూమికి పునాదులు వేసినటువంటి తండ్రి ప్రభా. నాయన ఆకాశం నీది, భూమి నీదయ్యా. భూమి నీ పాదపీఠముగా ఉన్నది తండ్రి. నాయన ప్రభా ఈ యొక్క భూమి మీద నాయన ప్రభా, ఈ యొక్క భూమి అంతటికి నాయన ప్రభా సృష్టికర్త నాయన ప్రభా. ఇదిగో నాయన మాకు స్థలము నాయన ప్రభా ఏర్పరచండి అయ్యా ప్రభా. ఒక సదాధిపతిని నాయన నువ్వు పంపించి నాయన ప్రభా స్థలమును నాయన మందిరమును కట్టబడుటకు నాయన ప్రభా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మేమైతే వట్టివారమయ్యా. ఇదిగో మేమైతే నాయన ప్రభా మా దగ్గర అయితే ఏ ధనమును నాయన ప్రభా ఆ యొక్క మందిరము కట్టగల సామర్థ్యము కానీ నాయన ప్రభా మా దగ్గర అయితే ఏ మాత్రము లేదు. కానీ నాయన ప్రభా మేము నమ్ముకున్న మా దేవుడి దగ్గర, మేము ఆశ్రయించిన మా తండ్రి దగ్గర సమస్తము ఉన్నాయని మేము ఎరిగి ఉన్నామయ్యా ప్రభా. యేసయ్య నీ కార్యములు నాయన ప్రభా, యేసయ్య మా యొక్క సంఘం మీదను మా మీదను నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నా. మందిర విషయంలో నాయన ప్రభా నీ గొప్ప అద్భుత కార్యము జరిపించండి అయ్యా ప్రభా. మందిరము కట్టబడడానికి, స్థలమును కొనబడడానికి, మందిరం కట్టబడడానికి నాయన పర్మిషన్స్ నాయన ప్రతి ఒక్కటి కూడా నీవు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు అయ్యా ప్రభా. యేసయ్య నీవు చూపించావయ్యా ప్రభా. నాయన ఈ సేల ప్రాంతమును నువ్వు చూపించావయ్యా. మేమైతే నాయన ప్రభా ఆ పేరు కూడా మేము ఎప్పుడు ఆ యొక్క పేరు మేము ఎప్పుడు వినలేదు. కానీ నువ్వు పలానా చోటుకి వెళ్ళమని నువ్వు ఈసేల ప్రాంతమును చూపించి అక్కడ నాయన ప్రభా సంఘమును ఏర్పరచమని చెప్పిన దేవుడు అయ్యా ప్రభా. పేరు పెట్టి ప్రతి ఒక్కరిని నువ్వు సంఘమును నడిపించినటువంటి తండ్రి ప్రభా. యేసయ్య నువ్వు ఏర్పరచబడినటువంటి సంఘము, నువ్వు దర్శన సంఘముగా ఇచ్చినటువంటి సంఘము నాయన ప్రభా, నీ బిడ్డలు, నువ్వు ఏర్పరిచినటువంటి బిడ్డలు నాయన మొర్ర పెడుతున్నారయ్యా. నాయన మాకంటూ ప్రభా సంఘం ఒక మందిరము కావాలని మేమందరము కూడా నాయన ప్రభా ఏక కంఠముతోటి మనసారా ఆయన నిన్ను ఆరాధించుకోవడానికి నిన్ను ఆరాధించుకోవడానికి నాయన మాకు మందిరము కావాలని నేను బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా, మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా. మా యొక్క మందిరం విషయంలో నీ గొప్ప సహాయత ఈ యొక్క 2026 నాయన ప్రభ మా యొక్క సంఘ జీవితంలో, మా యొక్క జీవితంలో ఒక అద్భుత కార్యము, సర్వ శరీరులు నాయన అనేక మంది విశ్వాసులు, అనేక మంది సేవకులు నాయన ప్రభ ఆశ్చర్యపోయేటట్లుగా నాయన వారి యొక్క విశ్వాసమును నాయన పెంపొందించుకునేటట్లుగా ఈ యొక్క కార్యము నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను. మందిర విషయంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మేము అడగక ముందే ఆ స్థలమును మాకు చూపించినటువంటి దేవుడు అయ్యా ప్రభా. మేము అడుగుచున్నామయ్యా ఆ సంఘముకు, ఆ మందిరముకు కావలసినటువంటి నాయన ప్రభా ధన సహాయము నాయన ప్రభా నాయన మా దగ్గర లేదు కానీ నీ దగ్గర ఉన్నదయ్యా. నాయన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఏ విధముగా మందిరము కట్టాలి, ఏ విధముగా నాయన ప్రభా యొక్క నాయన పునాదులు వేయబడాలి అన్నది నాయన ప్రతి ఒక్కటికి కూడా నాయన ప్రభా సంగమునకు దాసులకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది సేవకులు నాయన వచ్చి నాయన ప్రభా ఆ యొక్క మందిర ఆవరణంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యము నాయన ప్రభా ఐఆర్జీఎము నాయన మందిరమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడ శివాధిపతి నీకు వందనములయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి యుద్ధములు చేసినటువంటి తండ్రివయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి మమ్మల్ని నడిపించినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షమును ఉండి నాయన ప్రభా పోరాడినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షం నుండి నాయన మా కోసం ప్రాణం పెట్టిన తండ్రివయ్యా. నీలాంటి దేవుని కలిగి ఉన్నటువంటి మేము ధన్యులుగా మేము భావిస్తున్నామయ్యా ప్రభా.
గొప్ప దేవుడా, నువ్వు మందిర విషయంలో గొప్ప కార్యము నువ్వు జరిపిస్తున్నావని మేము ఎంతగానో విశ్వసిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము ప్రార్థనలో నాయన ప్రభ ఏకీపించినటువంటి ప్రతి ఒక్క బిడ్డలను నువ్వు దర్శించండి, నీ కృపలో భద్రపరచండి. వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఎరిగిన దేవుడు, వారి యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు కనుక నాయన వారి కుటుంబాలలో నాయన ప్రభ ఏది తక్కువగా ఉంది, ఏది ఎక్కువగా ఉన్నది, ఏ యొక్క పరిస్థితి నాయన ప్రభ ప్రతి కుటుంబాలను నాయన ప్రభ నువ్వు దర్శించండి అయ్యా. వారి యొక్క స్థితిగతులను నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలలో ఉన్నటువంటి నాయన ప్రభ ప్రతి విధమైన ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు నాయన నువ్వు మార్చివేసి నాయన ప్రభ గొప్పగా నాయన జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది నాయన ప్రభ వారి బిడ్డల కోసం నాయన ప్రభ ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారయ్యా ప్రభ. వారి దుఃఖమును నాయన ప్రభ నువ్వు తీసివేసి నాయన ప్రభ నాయన వారి జీవితంలో నువ్వు వెలుగును, సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, జీవాధిపతి, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా నువ్వు నాయన ప్రభ మంచిగా చదువుకుని నాయన ప్రభ ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని నాయన ప్రభ వారికి నాయన ఒక మంచి సీట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను నాయన ప్రభ వారికి గొప్ప మంచి కాలేజెస్లో వారికి సీట్లను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. జీవాధిపతి, నీకు వందనములయ్యా. ఉదయం లేస్తే నాయన ప్రభ అనేక విషయంలో నాయన ప్రభ ప్రయాణాలు చేస్తూ నాయన ప్రభ బయటికి వెళ్ళి వచ్చుచున్న వారిని నాయన ప్రభ వారి రాకపోకలు ఎందు నీ దూతలు కావలు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయ కాలము నాయన ప్రభ ఇదిగో ఈ యొక్క ప్రారంభ ప్రార్థన ఇప్పుడు నుంచి నాయన ప్రభ ఈ రాత్రి నిద్రపోయే వరకు నాయన ప్రభ ప్రతి పనిలో కూడా నాయన ప్రభ నీ కృపను దయచేయండి. ప్రతి విధమైనటువంటి నాయన ప్రభ ప్రమాదములు యేసునామములో కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల సంతోషము, సమాధానము, ప్రేమతోటి నింపి నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఏ ఒక్కరి జీవితంలో కూడా ప్రతి దినము సంతోషకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో సంతోషము, నీలో ఆనందము, నీలో నాయన ప్రభు నిత్య జీవమని నాయన ఎరిగి నాయన నీ యొక్క నిత్య జీవానికి నాయన ప్రభు వారసులు అవ్వడానికి ప్రతి ఒక్కరిని అట్టి సిద్ధపాటు మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభ. ఈ లోకమును నాయన ప్రభ పెంటగా ఎంచుకుని నాయన ప్రభ నీ నీతిని, నీ రాజ్యమును వెతుకుచు నాయన ప్రభ నీవు మాకిచ్చినటువంటి దర్శనముల కొరకు నాయన ప్రభ ప్రయాసపడడానికి నాయన ప్రతి ఒక్కరికి అట్టి కృపను నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు ఉన్నవాడు అనువాడివై ఉన్నావు తండ్రి. మా జీవితంలో ఉన్నావు నాయన ప్రభ. నువ్వు నాయన ప్రభ ప్రతి విషయంలో కూడా నాయన ప్రభ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి, నీకు వందనములయ్యా ప్రభ. ఇంకెవరైతే నాయన ప్రభ పరిస్థితులను బట్టి నా జీవితం ఇంతే, నాకు ఇంకా మారదు, నా యొక్క పరిస్థితి ఇంతే అని నాయన నిరుత్సాహంతో నాయన ప్రభ అపవాది బంధకాలలో ఉంటూ నాయన ప్రభ ఎంతో దుఃఖిస్తున్నట్టు వారిని నువ్వు దర్శించండి అయ్యా ప్రభ. వారికి నాయన ప్రభ ధైర్యపరచండి అయ్యా ప్రభ. వారిలో ఉన్నటువంటి మనోదుఖమును తొలగించి నాయన ప్రభ వారిని నాయన నీ యొక్క కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ నీ యందు భయభక్తులు కలిగి నాయన ప్రభ ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ నీ యొక్క ప్రేమను నాయన ప్రభ పొందుకున్నటువంటి వారము ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా నాయన చాటే వారిగా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభ. యేసయ్య, నీ యొక్క ఆత్మ ఫలములు ప్రతి బిడ్డ కూడా నాయన ఫలించుటకు నాయన ప్రభ ప్రతి ఒక్కరి మీదను నాయన ప్రభ నీ యొక్క ఆశీర్వాదమును కుమ్మరించండి అయ్యా ప్రభ. నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య, ఇదిగోనైనా ప్రభ ఇప్పటి వరకు ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను నాయన నీ దయగల హస్తములతోటి నాయన ప్రభ నువ్వు దీవించమని నాయన ప్రభ వారి యొక్క పనుపాట్లలో కూడా నాయన ప్రభ నువ్వు నీ కృపను దయచేసి నీ కృపలో భద్రపరచమని నాయన ప్రభ నా యొక్క ప్రార్థన నీ పాదసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మాతో కలిసి పాట ద్వారా దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు.
కొందరైతే వాక్యం చదవడం రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఈలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమును యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతులకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించము. కావున యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను: యొర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవలను. ఇక మీదట మీ కుమారుడు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా నుండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుము నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యొర్దాను నడుమ నిలుచుచుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నట్టును అతన్ని గౌరవపరిచిరి. యెహోవా సాక్ష్యము మందసము మోయు యాజకులకు యొర్దానులో నుండి యువతరికి రండని ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవీయగా, యెహోషువ యొర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నేలను నిలవగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలా దాని గట్లన్నిటి మీద పొర్లిపారిను. మొదటి నెల 10వ తేదీన జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాల్లో దిగగా, వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాల్లో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను: రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకు అని తమ తండ్రులను అడుగుదురుగదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయుల ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము.
వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యొర్దానుకు పడమట దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రము నొద్దునున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయాను. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకుని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకుని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయారు. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. యాలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్నను భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాన దేశపు పంటను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచు రావెలను. 7 యాజకులు పొట్టేళ్లు కొమ్మ బూరులను పట్టుకుని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణపు చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణపు ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకుని నడవవలెనని వారితో చెప్పాను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకున్నడని
యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవలననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యోధులు బోరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచెను. దండు వెనకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకుని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెములో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరల వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రాకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. కేకలు వేయడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడింది. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుజేయుదురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణము ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకునేది. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకుని రండి అని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరును ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచిరి. రాహాబను వేశ్య ఎరుకోను వేగుచూచుడుకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకి కలిగిన వారిని అందరినీ బ్రతికనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకునునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. The Lord will not let the upright be in need of food. Proverbs 10th chapter 3rd verse. దేవుని నమ్మినవాడు నీతిమంతుడు. అబ్రహాము దేవునిని నమ్మెను గనుక
అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయనను నమ్మిన వారిని దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టు దేవుడు కాదు. ఆకలి గొననీయడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అబ్రహాముని చేయి విడిచిపెట్టలేదు దేవుడు. దావీదును చేయి విడిచిపెట్టలేదు దేవుడు. దానియేలును చేయి విడిచిపెట్టలేదు. మోషేకు తోడుగా ఉన్నట్టుగా, యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను ఆకలి గొననీయడు. ఆయన కృప నిరంతరం నీ మీద ఉన్నది. దేవుడటి కృప నీకు కలుగచేయునుగాక.